अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक ज़िले के निज़ामपेट नस्कल रोड की हालत जार एमएलए पद्मा देवेंद्र रेड्डी की लापरवाही का मुंह बोलता सबूत है। टीपीसीसी के तर्जुमान मिस्टर मैडम बालाकृष्णा और टीपीसीसी मेंबर मिस्टर सुप्रभात राव ने आज निज़ामपेट मंडल के तहत मौजूद ग्राम पंचायतों से नस्कल मेन रोड का दौरा किया। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि उससे कबल उन्होंने कांग्रेस पार्टी की क़ियादत में धरना प्रोग्राम मुनाकिद किया था और उसकी मरम्मत के लिए निज़ामपेट से नस्कल गाँव तक सड़क बनाने का मुतालिबा भी किया था। उन्होंने कहा कि इस सड़क की हालत अभी भी वैसे ही है जैसे 3 साल पहले थी। ये सूरत हाल है कि गांव में अगर किसी को किसी किस्म की परेशानी हो या ख़तरा लाहिक हो तो एम्बुलेंस नहीं पहुंच सकती है। उन्होंने कहा कि कांग्रेस पार्टी इसकी सख्त अंदाज में मजम्मत करती है। लोग आने वाले दिनों में एमएलए मेदक को मुनासिब सबक सिखाएंगे। उन्होंने मुतालिबा किया कि नस्कल रामपुर नंदा गोकुल सड़कों के कामों को जल्द जल्द मुकम्मल किया जाए। बसूरत दीगर कांग्रेस पार्टी बड़े पैमाने पर धरना प्रोग्राम मुनज़्ज़म करेगी। इस प्रोग्राम में ब्लॉक कांग्रेस सदर रमेश रेड्डी, कांग्रेस ब्लॉक सदर मोहम्मद हफीजुद्दीन के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। मंडल प्रजलारा, रामपुर नस्कल ప్రజలారా, ఇంతకు ముందు 8 సంవత్సరాల కింద నిజాంపేట నుంచి రాంపూర్కి పోవాలన్నా, నిజాంపేట నుంచి నస్కల్కి పోవాలన్నా కానీ రవాణా సౌకర్యాలు మెరుగుగా ఉంటుండే, రోడ్లు బాగుంటుండే. సిద్దిపేటకి వెళ్ళి బస్సులో దిగినా కానీ, మెదక్కి వెళ్ళి బస్సులో దిగినా, రామంపేటకి వెళ్ళి బస్సులో దిగినా కానీ 8 గంటల వరకు కూడా, సాయంత్రం 8 గంటల వరకు కూడా ఆటోలు అందుబాటులో ఉంటుంది. కానీ ఈ రోజులలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కనీసము ఇవాళ రోజున ఆటోలు నడవడానికి ఇబ్బందికరంగా మారినాయి, రోడ్లు అంబులెన్సులు రావడానికి ఇబ్బందికరంగా మారినాయి. కల్వెట్లు కట్టిర్రు, రోడ్లు మర్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఈ రోడ్డు విషయంలో 2-3 ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఖాళీ మొరం పోసిర్రు, వదిలిపెట్టిర్రు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కామారెడ్డి నుంచి కొమరెల్లి మల్లన్నకు కూడా ఇదే దారిలో బస్సులు నడిచేటి. కానీ కనీసం రోడ్డు మరమ్మత్తు చేయనందువల్ల ఇవాళ రోజున డైరెక్ట్ వెళ్తున్నాయి. అంటే ఇక్కడ ప్రజలను, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించింది, ఆమె పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి నిజాంపేట్ మండల ప్రజలారా, ప్రత్యేకంగా రాంపూర్ నస్కల్ ప్రజలకు తెలియజేయనిది ఏమనంటే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఆమెకు బుద్ధి చెప్పి ఓడగొడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగుంటాయి, బతుకులు బాగుంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం గమనిస్తే చూడొచ్చు మీరు క్లియర్గా ఈ రోడ్లన్నీ పరిస్థితి చూడు. అంటే ఆటోలు కూడా నడవలేని పరిస్థితి, అంబులెన్సులు కూడా నడవలేని పరిస్థితి. ఇప్పుడు అన్న చెప్పినట్టు పేషెంట్ వస్తే భుజాల మీద వేసుకొని అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడ్డది, లేదంటే అట్లా దూరంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రవాణా చేసే పరిస్థితి ఏర్పడ్డది. అంటే అధికారుల నిర్లక్ష్యము, ఎమ్మెల్యే వైఫల్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. వెంటనే ఈ పనులు చేపట్టాలని ఇప్పుడు డీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. లేదు అని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నిజాంపేట మండలంలోని వేజ గ్రామ పంచాయతీ నస్కల్ నిజాంపేట రోడ్ను గత 3-4 సంవత్సరాల క్రితం మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసిన తర్వాత అసలు రోడ్ ఏమైనా మంచిగా అయిందని చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ రోడ్డు పరిస్థితి 3 సంవత్సరాల క్రితం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. ఈ రోడ్డు పంట వచ్చే బస్సులు బంద్ అయినాయి, ఆటోలు బంద్ అయినాయి. నస్కల్ కానీ, నందగోకుల్ కానీ, నగరం నుంచి కానీ, రాంపూర్ నుంచి కానీ ఎవరైనా పేషెంట్లను తీసుకెళ్లాలన్నా, గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లాలన్నా ఈ రోడ్డు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లో వాళ్ళను సైకిల్ మోటార్ పై కానీ ఎత్తుకొని కానీ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది ఈ మండలంలో. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక శాసనసభ్యురాలు పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఈ ప్రాంతం నుంచి ఓడించి వాళ్ళను ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా అధికారులకు కూడా సోయి లేదు. కనీసం చిన్న చిన్న మరమ్మతులు చేసినా, ఈ గ్రామాలకు ఆటోలు నడిచేట్టు చేసినా బాగుంటుంది. అదే లేని పక్షంలో ఈ మన పంచాయతీరాజ్ కార్యాలయాన్ని, ఆర్ఎన్బి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అధికార పార్టీ నాయకులు తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.